ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్‌కి కొత్తగా ఎవరైనా వస్తే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కూడా కొంచెం ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటది. ఆ! మూవీ టీజర్ రిలీజ్ అయింది. ట్రైలర్ రిలీజ్ అయింది. 2 చూసా. 2 నాకు నచ్చల. ప్రభాస్ అన్ని అప్పటి వరకు ఓ జోనర్‌లో చూసాం. ఒక స్టైల్‌లో చూసాం. సడెన్‌గా ఇలా చూసేసరికి కొంచెం కొత్తగా అనిపించింది. ఆయన స్టైలు, ఆయన యాక్టింగు, ఎస్పెషల్లీ ఆ లుంగీ అలా ఎగరేసుకుంటూ వచ్చేది ఆ సీను. చాలా ట్రోల్స్ వచ్చినాయి. మీమ్స్ వచ్చినాయి. ఏంటి ప్రభాస్ అన్న ఎలాంటి స్టోరీస్ ఒప్పుకుంటున్నాడు అనుకున్నా. మెల్లమెల్లగా సాంగ్స్ కూడా రిలీజ్ చేశారు. పెద్దగా హైప్ ఏం లేదు. ఎక్కడ చూసినా ట్రోల్సే. ఏంటి ప్రభాస్ అంతా అలా చేపిస్తున్నారని. ఇప్పుడు పడింది థియేట్రికల్ ట్రైలర్. నాకు నచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఇంకా ఇంట్రెస్టింగ్ అనిపించింది సినిమా చూడడానికి. ఫైనల్‌గా మార్నింగ్ నేను టికెట్స్ బుక్ చేసేసుకున్నాం 8:15 షోకి. మార్నింగ్ 6కి లేచి రెడీ అయిపోయి త్వరగా వెళ్ళిపోయి టిఫిన్ చేసి ఇంక డైరెక్ట్ థియేటర్‌కి వెళ్ళిపోయాం. టైటిల్స్ పడినాయి. మూవీ స్టార్ట్ అయింది. బాగుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఎంటర్‌టైనింగ్‌గా అలా 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 వెళ్ళిపోతూ ఉంటది. కామెడీ. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ. మారుతి గారి రైటింగ్ బాగుంది. బాగా రాసుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ కామెడీ. మన గోదావరి, భీమవరం సైడ్ ఎటకారం ఏ టైప్‌లో ఉంటదో ఆ టైప్‌లో కామెడీ రాశారు. మన ప్రభాస్ అన్నకి కూడా అది నేటివ్ కాబట్టి బాగా అలవాటైపోయింది. ఆ క్యారెక్టర్‌లో ఇమిడిపోయారు. ఇప్పటికే చాలా జోనర్స్ చేస్తారు. కొత్తగా ఈ హారర్ కామెడీ, థ్రిల్లర్ ఏంటి మన అన్న ప్రభాస్ అన్న చేయగలరా లేదా అనుకున్నా. చేసేశారు. చేశారు. అంటే నాకనిపించింది ఆ కటౌట్‌కి మనం చూసిన 'బాహుబలి', 'సలార్', 'ఛత్రపతి' ఈ మూవీస్ అన్నిట్లో ఆ కటౌట్‌ని ఎలా చూపిచ్చారు, దీంట్లో ఎలా చూపిస్తారా అని డౌట్ ఉండేది. మూవీ చూసాక ఈ క్వెషన్స్ అన్నిటికి ఆన్సర్ దొరికింది. క్యారెక్టర్ బాగా రాసుకున్నారు. పర్ఫార్మెన్స్ కూడా చేశారు. ఫస్ట్ హాఫ్ అంతా ఎంటర్టైన్మెంట్. అలా 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 వెళ్ళిపోతూ ఉంటుంది. సంక్రాంతికి మీ ఫ్యామిలీతో వెళ్తే బాగా ఎంజాయ్ చేస్తారు. ఎస్పెషల్లీ ఫ్యాన్స్ ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. సెకండ్ హాఫ్ మాత్రం బాగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చూడాలి. చాలామందికి అర్థం కాదు. కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఏంటి అటు నుంచి ఇటు నుంచి అటు వెళ్తుంది. మూవీ అలా రాసుకున్నారు. సీన్స్ అలా ఉంటాయి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పక్కనోడిని గెలిగి ట్రోల్ చేస్తా ఏంటి ఇది ఎలా ఉంది అది ఎలా ఉంది అనుకుంటా చూడొద్దు. కళ్ళు అప్పగించి బాగా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చూడాలన్నమాట. ఉప్పలపాటి తమన్ గారు, ఉప్పలపాటి అంటేనే అర్థమైపోయి ఉంటుంది. బాగా షేక్ ఆడిచ్చేసి. సాంగ్స్ కొన్ని నాకు నచ్చినాయి. కొన్ని నచ్చలేదు. వినడానికి అన్నీ బాగున్నాయి. కాకపోతే కొరియోగ్రఫీ కొన్ని నచ్చలేదు. ఎస్పెషల్లీ ఆ 'సహానా' సాంగ్. దాన్ని ఇంకో విధంగా కూడా చేశారు. అది చెప్పకూడదు. స్పాయిలర్ అయిద్ది. సెకండ్ హాఫ్‌లో మీకే అర్థమైద్ది అది. ఫైట్ సీక్వెన్సెస్ కూడా బాగున్నాయి. అక్కడక్కడ యానిమేషన్ సరిగ్గా లేదు. కాకపోతే ఇంకా కొట్టుకుపోయింది. అంత పెద్ద సినిమాలో ఆ యానిమేషను, ప్రభాస్ అన్న మేకప్పు అవన్నీ కొట్టుకుపోయినాయి అలా. ఓవరాల్ మూవీ అంతా బాగానే ఉంది. చూడొచ్చు ఒక 2, 3 టైమ్స్ చూడొచ్చు. కాకపోతే ఒళ్ళు దగ్గర పెట్టుకొని చూడాలి. హలో! హలో! బండి కొంచెం మెల్లగా. కొంచెం కింద సబ్స్క్రైబ్ ఉంటది. అది కొట్టేసి ఎళ్ళండి. బాయ్.